అందరికి వందనాలు. అమ్మగారు బాల్యం నుంచి తెలుసు, కానీ రక్షణ పొందిన దగ్గర నుంచి మాత్రం బాగా సన్నిహితంగా రెండో శనివారం వచ్చినప్పుడు కలిసి మాట్లాడుతూ ఉండేవాడిని. ఆమె ఆ చివర ఉన్నటువంటి చిన్న ఇంట్లో ఆమె అక్కడ ఉండేవాళ్ళు. రెండో శనివారం వచ్చినప్పుడు అయిపోయిన తర్వాత ఆమెను కలుసుకోవటం కోసం వెళితే, అమ్మ వందనాలు అనే మాట అంటే, దాసు బాగున్నావా అనేవాళ్ళు. అప్పటికి ఆమె కళ్ళు దృష్టి సరిగా కనిపించట్లా, కళ్ళజోడు పెట్టుకునే ఉండేవాళ్ళు కాదు. కొన్నిసార్లు స్వరము గుర్తించి మనిషి పేరు పెట్టి పిలిచేటువంటి వ్యక్తి. ఆమె చాలా సూటిగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. అది కొద్ది ఇబ్బందికరమైన ఉన్నది ఉన్నట్లుగా సూటిగా మాట్లాడేటువంటి స్వభావము ఆమెలో ఉంది. ఆమె అనేవాళ్ళు నాతో, మీరందరూ మిషనరీలుగా వెళ్ళాలి, అది నా యొక్క కోరిక, దేవుని యొక్క వాగ్దానం అది అని పలుమార్లు నాతో చెప్పటం నేను విన్నాను. అవి ఎప్పుడు చూసినా సరే, ఎప్పుడు వెళ్ళి చూసినా సరే బైబిల్ చదువుతూ ఉండేవాళ్ళు. ఒక సందర్భంలో అడిగితే, ఈ బైబిల్ అంతటిలో మీకు ఇష్టమైనటువంటి గ్రంథం ఏది అని ప్రశ్నిస్తే ఆమె అన్నారు, నాకు ప్రసంగి ఇష్టం అని అన్నారు. ఎగ్జాక్ట్గా మానవుడి గురించి ఏమైతే రాసి ఉందో వాస్తవాన్ని, అదే నాకు ఇష్టము, దాన్నే పలుమార్లు 100 సార్లు దాన్ని చదివాను అని దాన్ని ఇష్టపడుతున్నాను అనేవాళ్ళు. మా అమ్మగారు ఆమె గురించి నేను అనుకునేవాడిని. ఆమెని చర్చి దగ్గర రాగలిగేవాళ్ళు కాదు, అక్కడే ఉండేవాళ్ళు. కానీ సైలెంట్గా సహవాసంలో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు ఆ మెమరీలో ఉండేవి. అంతమంది కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. అవి చనిపోయినప్పుడు నేను అనుకున్నాను, అమ్మో ఏం చనిపోయారు, ఈ సహవాసానికి ఇక వెన్నుపోయినట్లే అని అనుకున్నా. ఎందుకంటే ప్రార్థించే తల్లి ఎంత అవసరమో ఆ దినము నేను ఆలోచించాను. ఆమె లేని లోటే. చాలా డిసిప్లిన్గా ఉండేటువంటి వ్యక్తి, సూటిగా మాట్లాడే వ్యక్తి. కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు నేను కొన్ని సూచన సందర్భం ఏంటంటే, అజరేపేటకి నెహ్రూపేటకి బార్డర్లో మా ఇల్లు, మధ్యలో దారి ఉండేది. అప్పుడప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కుర్చీ వేసేవాళ్ళు, ఆమె అక్కడ కూర్చునేవాళ్ళు. అప్పుడు ఆ దినాల్లో ఈ 2 పేటల నుంచే ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళందరూ విశ్వాసులు వచ్చి ఆమెను కలుసుకొని ప్రేమగా మాట్లాడి ఆమెతో ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఈ దృశ్యాలన్నీ నాకు బాగా గుర్తున్నాయి. కానీ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, ఫిన్లాండ్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ సుధాకర్ మాస్టర్ అబ్బాయి అజయకర్ బాబు నాకు ఫోన్ చేసి, ఇక్కడ మొన్న మధ్య గత సంవత్సరం క్రితం అనుకుంటాను, ఫోన్ చేసి, అయ్యా అప్పుడు మనకి ఇక్కడ ప్రోగ్రాం ఉంది, ఇక్కడ వస్తుంది అయ్యా, నేను కొన్ని గింజలు పంపిస్తున్నాను, చెర్రీ ఫ్రూట్ గింజ, అది చెర్రీ కాయలు నేను తిన్నాను. ఇంతకాలం ఫిన్లాండ్లో ఉన్నా కూడా అంత రుచికరమైంది, అంత మధురమైంది, అంత మరువలేనటువంటిది ఒక మంచి ఫ్రూట్ నేను తిన్నాను, అలాంటిది ఇంతవరకు నేను తినలేదు. తింటూ ఉండగా నాకు నూజివీడు గుర్తొచ్చింది. ఈ విత్తనాలు
నన్ను పంపించమంటారా, ఆమె వస్తుంది, ఆమెకి ఇచ్చి పంపించమంటారా అని అడిగాడు. అంటే నేనేం చేయాలి, నాకు భూమి లేదు, ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తూ ఏం చేయనేనయ్యన్నా, మీకు ఎక్కడన్నా తెలుసుంటే ఎక్కడైతే వాళ్ళకి ఇవ్వండి అయ్యా, ఇది వదలొద్దు అని అంటే నేనన్నా అయ్యగారికి ఇస్తాను, అయ్యగారితో ఆ పని చేయండి, ఇంకా మరి శ్రద్ధగా అయ్యగారితో చూస్తారు కదా చెప్పేసి ఆ గింజలు ఆమెతో ఇచ్చి పంపించారు. వాటితో పాటు మరొకరు పంపించారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ సహవాసం, మారు మనస్సు అనేటువంటి పదము వాళ్ళు ఎక్కడ పట్టుకున్నారో తెలియదు కానీ, ఆ గింజను ఎక్కడ తీసుకున్నారో తెలియదు కానీ, ఆ గింజ యొక్క ఆ ఫలాలు వాళ్ళు దాన్ని పొందుకొని అది మనకి, మన కుటుంబాలకి అది ఎంతో జీవముగా, మాధుర్యమైనదిగా, మధురమైనదిగా, దీవెనకరమైనదిగా, మన కుటుంబానికే దీవెనకరమైనటువంటి జీవితంగా మార్చేటువంటిది మారు మనసు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను కొన్ని సందర్భాలు ఎవరికైనా సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యము వాడు కొత్తగా ఉంటుంది. ఇదేంటి, మేము మారు మనసు పొందామని చెప్తున్నారు, మేము బాప్తీసం తీసుకున్నామని చెప్తున్నారు, ఇది వెరైటీగా ఉందేంటి. ఈ మధ్య నేను విశాఖపట్నం వెళ్తే ఒక రిటైర్మెంట్ దాని గురించి, అక్కడ నేను ఒక ఆదివారం ఆ చర్చిలో మాట్లాడితే నా సాక్ష్యంతో కూడినటువంటి ఆ వాక్యాన్ని చెప్తే అయిపోయినాక వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, ఇదేంటి, మేము ఎప్పుడు వినలేదు, ఇది ఇలా ఉంటుందా, మారు మనసు అంటే ఇదే, మాకు ఎప్పుడు చెప్పలేదేంటి మా పాస్టర్ గారు ఇది అని డైరెక్ట్గా నాతోనే అన్నారు. ఒకళ్ళు కాదు, ఎక్కడ ఇచ్చినా సరే ఇక్కడ ఉన్నటువంటి విత్తనము, ఈ యొక్క క్వాలిటీ, ఈ మాధుర్యము ఎక్కడా దొరకదు, ఎక్కడా దొరకదు. అలాంటి బీజాన్ని ఏరి పట్టుకొని వాళ్ళు అనుభవించి ఈ స్థలానికి వాళ్ళు తీసుకొచ్చారు. దాని ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం, ఆ దీవెనను మనం అనుభవిస్తున్నాం. ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని పోగొట్టుకొని ఆ తల్లి తండ్రి ఆ యొక్క డెడికేషను అది మనల్ని దీవెనగా మార్చేసింది. దేవుని వాక్యములో హెబ్రీయులకు 11:4 5వ అధ్యాయం ఒక మాట ఉంది, హానోకు కొనుపోబడక ముందు అతనికి దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యము పొందాడట. హానోకు కొనుపోబడక ముందు అతడు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యము పొందాడు. సాక్ష్యము చనిపోక ముందు పొందేటువంటి సాక్ష్యం. కొంచెం బతికున్నప్పుడు అందరూ మనల్ని పొగుడుతారు, కానీ ఈ సాక్ష్యము, ఒకసారి మేము క్యాసెట్ తయారు చేశారు 5-6 మాతో అయ్యగారు, సజీవ సాక్ష్యములని. అది చాలా కాలం ఆ క్యాసెట్ మన సహవాసంలో తిరిగింది, సజీవ సాక్ష్యములు. సో ఇప్పుడు కూడా ఆ హానోకు కొనుపోబడక ముందే, మరణించక ముందే ఒక సాక్ష్యం పొందాడు. ఆ సాక్ష్యము దేవునికి ఇష్టమై ఉంది. మరొక ఆయన చనిపోయాడు బైబిల్లోనే, లూకాసు 16వ అధ్యాయములో ధనవంతుడు చనిపోయిన తర్వాత ఆయన విన్నవించుకుంటున్నాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, నేను వెళ్ళి వాళ్ళకి సాక్ష్యం చెప్తాను, మరి బాబు ఈ స్థలం బాగోదు, మంచిది కాదురా, మీరు మారు మనసు పొందని చెప్పి వస్తాను, వెళ్ళి వస్తాను అన్నాడు. అక్కర్లేదు అని అన్నారు. అక్కడ ఉన్నారు, ఏరియా లాంటి వాళ్ళు ఉన్నారు, భక్తులు ఉన్నారు అక్కడ, వాళ్ళ మాట వింటే సరిపోద్ది అన్నాడు. వాళ్ళు చెప్తే ఎంట్రా అంటున్నాడు, వాళ్ళు చెప్తే ఏంటంట, సచ్చిన వాళ్ళు చెప్తే ఏంటాడట. సచ్చిన ముందు నువ్వు సాక్ష్యం పొందాలి కదా, ఆ సాక్ష్యం లేకుండా సచ్చిన తర్వాత వెళ్ళి సాక్ష్యం చెప్తే అది నెరవేరుతుందా, అది వింటారా? కాబట్టి మామగారు ఈ స్థలములో ఆమె కార్చినటువంటి కన్నీరు, ఆమె రోదన, ఆమె ప్రార్థన, ఆమె త్యాగము, ఒకవేళ ఆమె పురుకొల్పపోతే, ప్రోత్సహించకపోతే
ఒకవేళ భూషణయ్య గారు ఆ స్టెప్ తీసుకునేవారు కాదేమో లేదో నాకు తెలియదు. కానీ భార్య సహకారం లేకుండా ఎవరు చేయలేరు, సేవ కూడా సంపూర్ణంగా చేయలేరు. కాబట్టి అలాంటి ప్రోత్సహించే గుణవతి అయినటువంటి స్త్రీగా ఉంది. కాబట్టి ఆ గుణ లక్షణాలు, ఆ సీడు, ఆ మారు అనేసేటువంటి ఆ పదం యొక్క అర్థము రియల్గా బైబిల్లో ఏ మాట అయితే దేవుడు రాశాడో మారు మనసు అనే పదాన్ని అందరూ పెదవులతో ఉచ్చరించేది, కానీ మనకైతే అనుభవించి జీవించి చెప్పేటువంటిది సాక్ష్యముగా అది వారి ద్వారా మనకు లభించినటువంటి ధన్యత. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అన్న.